మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అతిథులకు ఇలా గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తే ఎలా ఉంటుంది? మరి మీరు కూడా ఇలా స్వాగతం పలకాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇది చాలా సింపుల్ డీఐవై. దీనికి మీకు కావాల్సిందల్లా కార్డ్‌బోర్డ్. ఏదో ఒక ప్యాకేజింగ్‌కి మనకి కార్డ్‌బోర్డ్స్ వస్తూనే ఉంటాయి. నేను కొన్న ఏదో వస్తువుకి వచ్చిన కార్డ్‌బోర్డ్ మెటీరియల్‌ని ఇలా యూజ్ చేస్తున్నాను. ముందుగా ఆ పిన్స్ తీసేసి కావలసినంత కార్డ్బోర్డ్ పీస్ని తీసుకుని దాని మీద వెల్కమ్ అని లేదా ఇలా తెలుగులో స్వాగతం అని రాసుకుని ఎంచక్కా అవి కట్ చేసేసుకోండి. ఈ కార్డ్బోర్డు కొంచెం థిక్ మెటీరియల్ అండి. అందుకని నేను ఇలా చిన్న చిన్న చాకుతో ఘాట్లు పెట్టేసి ఆ తర్వాత సిజర్స్తో కట్ చేశాను. మీకు వీలైతే కొంచెం పల్చటి మెటీరియలే తీసుకోండి. థిక్ మెటీరియల్ నాకు కొంచెం కష్టమే అయింది కట్ చేయడం. ఆ తర్వాత ఇవి మార్కెట్ నుంచి వచ్చిన వేస్ట్ ఫ్లవర్స్ అండి. వీటిని నేను సెగ్రిగేట్ చేసుకుని కావాల్సిన రెక్కల్ని సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి మన లెటర్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది న్యాచురల్ గ్లూ. ఎందుకంటే మన డిఐవైస్లో మనం సింథటిక్ గ్లూ వాడం కాబట్టి. ఇక్కడ మైదా పిండి పేస్ట్ని ఒక స్పూన్కి 5-6 స్పూన్లు వాటర్ వేసేసి చక్కగా పేస్ట్ లాగా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు 1.5 నుంచి 2 నిమిషాల్లో ఇలా థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. అదే మన న్యాచురల్ గమ్ అండి. ఇది టోటల్లీ ఈకో ఫ్రెండ్లీ అండ్ వెరీ సేఫ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అండ్ కిడ్స్. అంటే పిల్లలు దీన్ని ముట్టుకున్నా ఎటువంటి ప్రమాదం లేదు. మీరు సింథటిక్ గమ్స్ అవాయిడ్ చేసే ప్రయత్నం సాధ్యమైనంత చేయండి. ఎందుకంటే సమ్మర్లో పిల్లలు చాలా క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు కదా, ఈ మైదాపిండి గమ్ని అలవాటు చేయండి. సో లెటర్స్ మీద నేను ఇలా చామంతి రేకులు వేశాను. వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్గా ఏదైతే కార్డ్బోర్డ్ వాడుతున్నానో దాని మీద కూడా మైదాపిండి పేస్ట్ రాసేసి మేము గులాబీ రేకుల్ని ముందుగానే అతికించి పెట్టేసుకున్నాము. అయితే ఈ లెటర్స్ని మనం కార్డ్బోర్డ్ మీద ముందే అతికించవచ్చు, లేదా ఇలా పెటల్స్ మీద కూడా పెట్టచ్చు. ఎందుకంటే దాన్ని నేను హ్యాంగ్ చేయట్లేదు కాబట్టి ఇలా పడిపోతుందేమో అనే భయం లేదు. ఒకవేళ మీరు హ్యాంగ్ చేయాలనుకుంటే ముందుగానే లెటర్స్ని కూడా కార్డ్బోర్డ్ మీద అతికిచ్చేసేయండి. ఇది నేను నేల మీద పెట్టాను కాబట్టి నాకు లెటర్స్ పడిపోతాయి అనే ప్రాబ్లం లేదు. సో మీరు వాడేదాన్ని బట్టి ఎక్కడ పెడుతున్నారు అనే దాన్ని బట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసేసుకోండి. అంతేనండి, మన స్వాగతం కార్పెట్ రెడీ అయిపోయింది. ఇంతకీ ఈ డిఐవై ఎలా ఉందో కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి మా వెల్కమ్ డాల్స్ అండి. ఎలా ఉన్నాయి? చాలా ముద్దుగా ఉన్నాయి కదా. సో ఇలా ఏ కార్నర్లో అయినా పెట్టి మనం రకరకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు. సో ఇంతకీ మీకు ఏ కాంబినేషన్ నచ్చిందో అది కూడా చెప్పండి. డ్రై అయ్యాక దీన్ని ఎంచక్కా మనం ఆ పెటల్స్ అన్నిటినీ కంపోస్ట్లో వేసేసేయచ్చండి. గమ్ కూడా న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కంపోస్ట్లో వేసినా కానీ. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్. ఈ కార్డ్బోర్డ్ని మళ్ళీ వాడచ్చు. ఒకవేళ మీకు కావాలంటే ఈ అక్షరాలని అట్టిపెట్టుకుని మళ్ళీ ఒకసారి యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.